రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్లు ఎత్తలేదు అంటే కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న విఘ్నులు తనపైన జరిగిన దాడిని ఆలోచించారని కోరారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన దాడి అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే దాదాపు 7 గంటల పాటు జరిగిందన్నారు. బొత్స సత్యనారాయణ రాష్ట్ర డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు అనేక సార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీల ఫోన్లు చేసినా ఎత్తలేదని అన్నారు. అసలు క్రిమినల్స్ దాడికి వచ్చిన వాళ్లు కాదని, డీజీపీ ఒక క్రిమినల్, ఎస్పీ క్రిమినల్, ఐజీ క్రిమినల్, చంద్రబాబు, లోకేష్ క్రిమినల్స్ అని అన్నారు. మా ఇంటిపై దాడి జరిగే సమయంలో మందు, గంజాయి సరఫరా చేశారని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందన్నారు. మాజీ మంత్రి ఇంటిపై ఏకదాటిగా 7 గంటలకు పైగా దాడి జరిగితే పోలీసులు నిద్రపోయారా అని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, రాజకీయాలను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్నటువంటి వారికి కానివ్వండి, నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అన్ని తీసేయండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. 5ంటికి ప్రారంభమైన దాడి, ఇప్పుడు 5 గంటలకు ప్రారంభమైన దాడి ఇక్కడే ఉన్నాను. రాత్రి ఎన్నింటి దాకా కొనసాగిందో నాకన్నా మీడియా మిత్రులు 12 దాటిపోయింది. అంటే 7 అవర్స్. 7 అవర్స్ దాటిపోతే ఈ 7 అవర్స్లో జరిగినటువంటి పరిణామాలు నేను తర్వాత తీస్తే ఆశ్చర్యపోతాను. బొత్స సత్యనారాయణ గారు ఈ కాల్డ్ సో మెనీ టైమ్స్ టు ది డీజీపీ, ఎస్పీ, డిఐజీ అందరికీ ఫోన్ చేస్తున్నారు. నో బడీ ఈజ్ రెస్పాన్స్. పోలీసు వాళ్ళు రెస్పాండ్ కావటలా, ఫోన్లు ఎత్తటలా. ఒకరు కాదు, 2 కాదు, డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ వరకు. నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏమైతే అయింది, అసలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. డీజీపీ ఈజ్ ఎ క్రిమినల్, ఎస్పీ ఈజ్ ఎ క్రిమినల్, ఐజీ ఈజ్ ఎ క్రిమినల్. వీళ్ళు ట్రాన్స్పరసీ, చంద్రబాబు, లోకేష్ వీళ్ళు ఫస్ట్ క్రిమినల్స్. అసలు ఈ సంఘటనలో ఏమీ సందేహం లేదు. పోలీసు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతుంటే ఇక్కడే మందు బాటిల్ పెట్టారు. మందు బాటిల్ పెట్టి మందు పోస్తున్నారు. ఒక పక్కన గంజాయి కాస్తున్నారు, గంజాయి పెడుతున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఏంటిది? ఇంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరుగుతుంటే 7 గంటల సేపు నిద్రపోతారా పోలీసులు అని అడుగుతా ఉన్నా. మామూలు పోలీసులు తీసేయి. డీజీపీ, ఐజీ, ఎస్పీ మీరు కదా దీనికి కారణం. చంద్రబాబు చెప్తే కదా ఆగింది. మీరు వచ్చి ఎస్పీ ఎందుకు తిరిగి వెళ్ళాడు? చాలా పనులు ఉన్నాయి మీకు. ఓకే, చాలా పనులే వంటలా. ఏ పనులు ఉన్నారు మీరు? నాకు అర్థం కాదా. చంద్రబాబుతో టచ్లో ఉన్నారు ఎల్లమాకమంటానికి. చాలా అన్యాయం ఇది. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రాణాలు పోయినా ఫైట్ చేస్తాం. ఈ పోలీసు చేసినటువంటి అఘాయిత్యానికి పోలీసులు అంటారా? నేను ఇక్కడ జనం వచ్చారు నా వ్యతిరేకులు, వాళ్ళందరినీ జవాబు చెప్పింది వాళ్ళే కదా. పోలీసులు రక్షణగా ఉంటే ఏం చేస్తాం? దీని నుంచి ఖచ్చితంగా రాష్ట్ర